జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా హయగ్రీవ సంపదా స్తోత్రాన్ని పఠిస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో, హయగ్రీవ సంపదా స్తోత్రంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. ప్రధానంగా హయగ్రీవ సంపదా స్తోత్రాన్ని బుధవారం పఠించినట్లయితే సర్వ సంపదలు చేకూరతాయి, సర్వ పాపాల నుంచి బయటపడవచ్చు. హయగ్రీవ సంపదా స్తోత్రంలో మొట్టమొదటి శ్లోకం ఏంటంటే, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అంటే దీనిలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే, ఒక స్ఫటికాన్ని పగలగొడితే ఆ స్ఫటికం లోపల ఎలాంటి తెల్లటి తెలుపుతో ఆ స్ఫటికం ప్రకాశిస్తూ ఉంటుందో అలాంటి జ్ఞానాన్ని కలిగినటువంటి హయగ్రీవుడికి నమస్కారము. అదేవిధంగా జ్ఞానం మొత్తం కూడా ఒక రూపం తీసుకుంటే ఆ రూపమే హయగ్రీవుడిగా ఉన్నది. అలాంటి హయగ్రీవుడికి నమస్కారం అని చెప్పటమే ఈ మొదటి శ్లోకంలో ఉన్న అర్థం. ఆ తర్వాత హయగ్రీవ సంపదా స్తోత్రంలో ఉన్నటువంటి రెండో శ్లోకాన్ని పరిశీలిస్తే, హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః. దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, హయగ్రీవ 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 అని మనం మనస్సులో స్మరించుకున్నట్లయితే నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః అంటే అర్థం ఏంటంటే, మనకు ఉన్నటువంటి సర్వ పాపాలు కూడా మనల్ని వదిలి వెళ్ళిపోతాయి. దరిద్రంలాగా మనల్ని పట్టుకున్నటువంటి భయంకరమైన పాపాలు కూడా మనల్ని వదిలి వెళ్ళిపోతాయని ఈ రెండో శ్లోకంలో ఉన్న అర్థం. ఆ తర్వాత మూడో శ్లోకాన్ని పరిశీలిస్తే, హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరణే వాణి జహ్నుకన్యా ప్రవాహవాత్ అంటే అర్థం ఏంటంటే, హయగ్రీవ 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 అని హయగ్రీవుణ్ణి స్మరించుకుంటూ ఉన్నట్లయితే తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవాత్ అంటే అర్థం ఏంటంటే, ఏ విధంగా అయితే హరిద్వారు, ఋషికేశు ఇలాంటి ప్రదేశాల్లో గంగా ప్రవాహం సుడులు తిరుగుతూ అద్భుతంగా పరవళ్ళు తొక్కుతూ వస్తుందో అలాంటి గంగా ప్రవాహంలాగా, తట్టుకోలేని విధంగా అద్భుతమైన ప్రవాహంలాగా వాగ్ధాటి వస్తుంది. అంత అద్భుతమైనటువంటి వాగ్ధాటి మనకు రావాలంటే హయగ్రీవ 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 అంటూ హయగ్రీవ నామాన్ని పఠించాలని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. ఆ తర్వాత హయగ్రీవ సంపదా స్తోత్రంలో ఉన్న నాలుగో శ్లోకం ఏం చెప్తుందంటే, హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో ధ్వని విశోభతేస వైకుంఠ కవాటోద్ఘాటన క్షమ అంటుంది. అంటే దీనిలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, ఎవరైతే హయగ్రీవ 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 అనే ధ్వనిని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారో, విశోభతేస వైకుంఠ కవాటోద్ఘాటన క్షమ అంటే విశేషమైనటువంటి శోభతో ఉన్నటువంటి వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి అని దీనిలో ఉన్న అర్థం. అంటే ఇహలోకంలో అద్భుతమైనటువంటి వాగ్దాటి ప్రజ్ఞాపాఠవాలు రావటం మాత్రమే కాదు, శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత అద్భుతమైనటువంటి శోభతో వైకుంఠ ద్వారాలు కూడా తెలుసుకుంటాయి. అంటే విష్ణులోకం సిద్ధిస్తుందని ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. ఇక చివరగా ఫలశ్రుతి ఏం చెప్తుందంటే, శ్లోకత్రయమిదం పుణ్యం హయగ్రీవ పదాంకితం వాదిరాజయతి ప్రోక్తం పఠతాం సంపదాం పదం అంటే అర్థం ఏంటంటే, ఈ హయగ్రీవ సంపదా స్తోత్రంలో ఉన్నటువంటి ఈ శ్లోకాలను మనం పఠించినట్లయితే దానివల్ల సర్వ సంపదలు చేకూరతాయి, అద్భుతమైన జ్ఞానప్రాప్తి కలుగుతుంది. దీన్ని వాదిరాజయతి ప్రోక్తం అన్నారు. అంటే వైష్ణవ సంప్రదాయం, మధ్వ సంప్రదాయం, ఈ సంప్రదాయాల్లో అద్భుతమైన విష్ణు భక్తులు ఉంటారు. మధ్వ సంప్రదాయంలో వాదిరాజ తీర్థులు అని ఉన్నారు. ఆయనే ఈ హయగ్రీవ సంపదా స్తోత్రాన్ని మనందరికీ అందించారు. ఈ వాదిరాజ తీర్థులు చాలా గొప్ప హయగ్రీవ భక్తులు. ఆయన నైవేద్యం తయారు చేసి శిరస్సు మీద ఉంచితే హయ రూపంలో, గుర్రం రూపంలో హయగ్రీవ స్వామి వచ్చి ఆ నైవేద్యాన్ని స్వీకరించేవాళ్ళు. భూతరాజు అనే పేరు కలిగిన ఒక బ్రహ్మరాక్షసుడు కూడా ఆయనకి ఎప్పుడూ అనుచరుడిగా ఉండేవాడు. హయగ్రీవుడి మీద ఉన్న భక్తి వల్ల బ్రహ్మరాక్షసుడిని కూడా తన శిష్యుడిగా చేసుకొని ఆయన అన్ని సేవలు పొందారు. అంతటి గొప్పవారైనటువంటి మధ్వ సాంప్రదాయంలో హయగ్రీవుడికి పరమ భక్తుడైనటువంటి వాదిరాజ తీర్థుల వారు ఈ హయగ్రీవ సంపదా స్తోత్రాన్ని అందించారు. అందుకే ఇక్కడ ఫలశ్రుతిలో వాదిరాజ యతి ప్రోక్తం అంటూ కీర్తించారు. హయగ్రీవ సంపదా స్తోత్రాన్ని అర్థం తెలుసుకుంటూ పఠిస్తే అద్భుతమైన వాగ్దాటి కలగటంతో పాటుగా శరీరం విడిచిపెట్టిన తర్వాత తప్పనిసరిగా విష్ణులోకం ప్రాప్తిస్తుందని ఈ స్తోత్రం మనకు తెలియజేస్తోంది.
రేపటి శుభయోగం శీర్షికన సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఏ విధంగా పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో, అలాగే గురువారం సందర్భంగా దత్తాత్రేయ కష్ట ఉద్ధారణ స్తోత్రంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. ఆ ఇంద్రుడికి ముక్తి దొరికింది, కానీ ఈ ఇంద్రియముల్లో ఉన్న జీవుడికి ఇంకా ముక్తి దొరకలేదు. దానికి ఏం చేయాలంటే గురువుని ఆశ్రయించి మంత్రోపదేశం చేసి ప్రాణాయామ విద్యతో ఏకాగ్ర సంపాదించి హృదయంలో పరమాత్మని ధ్యానిస్తే ఆ పరమాత్మ కృపతో ఈ దేహబంధము ఛేదితమై ముక్తి పొందుతావు. ఇదండి దీనిలో దాగిన అంతరార్థం. మొత్తానికి నరసింహ భగవదాత్మకమైనటువంటి ఈ క్షేత్రంలో నరసింహస్వామికి ప్రధానమైన వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ఉన్న సమయంలో శుక్లపక్ష చతుర్దశి నాడు ఆ యాగానల నుంచి స్వామి ఆవిర్భవించాడు. సరిగ్గా శుక్లపక్ష వైశాఖ చతుర్దశి అంటే నృసింహ జయంతి. ఆ రోజే వచ్చింది వరదరాజస్వామి స్వరూపం. దీన్ని బట్టి పరిశీలించండి. కనుక నారసింహ క్షేత్రం కూడా అంత పవిత్రమైన వరదరాజస్వామి యొక్క క్షేత్రం. మనం ధన్యులమైపోయాం. ఆ రోజు స్వామికి నేతితో అభిషేకం చేస్తారు, అది చాలా గొప్పది అన్నారు. ఈ విధంగా పల్లీ ద్వయ లాంఛన లాంఛితం హస్తశైలం, పల్లీ ద్వయ లాంఛన లాంఛితం హస్తశైలం, 2 బల్లుల గుర్తులతో ఉన్న హస్తశైలంపై స్వామివారు వెలసి అనుగ్రహిస్తున్నారు. మనం సంపూర్ణమైన విష్ణు కంచిని ప్రస్తావన చేసుకుంటూ వరదరాజస్వామి సాక్షాత్కారం పొందాం. అవునా లేదా? నిజమా లేదా? ఆ వరదరాజస్వామి అనుగ్రహం, ఆ నరసింహమూర్తి యొక్క అనుగ్రహం, లక్ష్మీ సరస్వతుల యొక్క కృప మనం పొంది విష్ణు కంచిలో విహరించి ధన్యులమైపోయాం. విష్ణుకోటి పుణ్యకోటి అని తీర్థాన్ని సేవించి వరదరాజ నిన్ను కోరి వచ్చితిరా మృక్కేరా, వరగిరి వైకుంఠమట వర్ణింపతరము కాదట, నిర్జరులను తారకలలో చంద్రుడవై మెరయుదువట, వరత్యాగరాజనుత గరుడ సేవ జూడా, వరదరాజ నిన్ను కోరి వచ్చితిరా అన్నారు త్యాగరాజస్వామి వారు ఈ స్వామిని దర్శిస్తూ. వరగిరి వైకుంఠమట, ఆ వరగిరే కరిగిరి, అది వైకుంఠమట, వర్ణింపతరము కాదట. విష్ణువు ఎలా ఉంటాడయ్యా అంటే నిర్జరులను తారకలలో చంద్రుడివై మరయుదువట. విష్ణువు కనబడితే ఆయన చుట్టూ దేవతలు చుక్కల్లా ఉంటారట, ఆయన చంద్రుల్లా ఉంటాడు. అంత అందమైన భావం ఇక్కడ. చుక్కల మధ్య చంద్రుల్లా దేవతల మధ్య ప్రకాశిస్తున్న మా నారాయణమూర్తికి నమస్కారము. కంచి గరుడ సేవ అని చాలామంది వినుంటారు. ఆ గరుడ సేవలో గరుడమూర్తి అంత గొప్పగా ఉంటాడు. ఆ గరుడ ఆల్వారు సేవిస్తూ ఉండగా విష్ణువు కనబడతాడు. అలాగా గరుడ సేవ జూడ వరదరాజ నిన్ను కోరి వచ్చితిరా. అలాంటి పరమ పవిత్రమైన పుణ్యకోటి అయిన విష్ణుకోటి అయిన వరదరాజ క్షేత్రాన్ని మనం దర్శించి ధన్యులమయ్యాం. అక్కడ అద్భుతమైన తీర్థములు, పౌరందర తీర్థం మొదలైనవి. ఒక మంచి నది అక్కడ ప్రవహిస్తున్నది, అదే వేగవతి నది అన్నారు ఇక్కడ. ఈ వేగవతి నది వైగై నది అని మనం అంటాం. ఇది మధురై దగ్గర కూడా ప్రవహిస్తున్నది. వైగై నది ప్రాంతానికి కంచికి ఏదో అనుబంధం ఉన్నది. ఈ వైగై నది సాక్షాత్తు సరస్వతీ స్వరూపిణి. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప అద్భుతమైన మాట. ఈ సరస్వతీ స్వరూపిణైన వేగే నదికి నమస్కారం మనం చేసుకోవాలి. ఈ తల్లి ప్రవహిస్తూ వస్తూ ఇక్కడున్నటువంటి తీర్థములతో కలిసి కొంత దూరం ప్రవహించి మళ్ళీ విడిగా వెళ్ళి ప్రవహిస్తున్నది అని చెప్పారు. అలాంటి పవిత్రమైనటువంటి ఆ వేగే నదికి మనం నమస్కారం చేసుకుందాం, ధన్యులమయ్యాం. ఎందుకంటే నదీమ తల్లుల చరిత్రతో పాటు క్షేత్ర వైభవాన్ని ప్రస్తావన చేసుకున్నాం. అందుకే నేలకి ప్రాధాన్యం ఉంటే క్షేత్రము, నీటికి ప్రాధాన్యం ఉంటే తీర్థము. క్షేత్రము తీర్థము కలిసి కాంచీ క్షేత్ర తీర్థ స్వరూపంగా మనకు కనబడుతున్నది ఇక్కడ. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. జన్మదినోత్సవం అనేటువంటిది సాంప్రదాయబద్ధంగా ఎలా జరుపుకోవాలి? జన్మదినోత్సవం తిథి ప్రకారమే జరుపుకోవాలి. దానికి ఉదాహరణ మనకి కృష్ణాష్టమి ఉన్నది. అష్టమి తిథి నాడే కృష్ణుడు జన్మించాడని కృష్ణాష్టమిగా జరుపుకోవటం లేదా? దశావతారాల్లో ఉన్నటువంటి అన్ని అవతారాలు కూడాను ఆ యొక్క తిథుల్ని బట్టే జన్మ తత్వాన్ని అనుసరించాయి శాస్త్రాలు. అంతేకాకుండా ఆ పుట్టినరోజు నాడు కాలకృత్యములు ముగించుకొని
సూర్యోదయానికి పూర్వమే అభ్యంగన స్నానం ఆచరించి శిరస్సుకు సాంబ్రాణి ధూపం అనేటువంటిది తప్పనిసరిగా ఆచరించాలి. నూతన వస్త్రాలు అనేటువంటివి ధరించాలి. తరువాత తల్లి చేత తిలకం దిద్దించుకొని హారతి అనేటువంటిది పాటించాలి. అంతేకాకుండా ఇలవేల్పుకు పూజా పునస్కారాలు కూడా ఆచరించేటువంటి సనాతన సంప్రదాయం ఉన్నది. జన్మదినోత్సవం నాడు నక్షత్రానికి నక్షత్రాది దేవతలకు కూడాను ఆజ్యాహుతులతో వ్యాహృతి హోమంలోనూ అర్చించాలని చెప్పేసి కూడా శాస్త్రం తెలియజేస్తోంది. ఈనాడు నక్షత్ర అధిదేవతను అర్చించడం, అలాగే నక్షత్ర వృక్షానికి ప్రదక్షిణలు చేయటం, శివునికి అభిషేకం, విష్ణుదేవునికి సుగంధములు సమర్పించడం, అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవటం, గురు దర్శనం, ఆశీస్సులు పొందటం, పేదలకు అన్న సంతర్పణ దాన ధర్మాలు చేయటం, నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటం, అలాగే ముఖ్యంగా ఇలవేల్పును పూజించడం కూడాను చేయాలి. సర్వే జనా సుఖినో భవంతు. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. ప్రారంభంలోనే నారదుడు వచ్చినప్పుడు ఆయన అడిగింది 16 గుణములు కలిగిన నరుడు ఎవరని అడిగారు. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్వితిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడిగారు. కాబట్టి ఇప్పుడు 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి నరుడు రాముడైతే ఆయనకి బుద్ధిని ప్రచోదనం చేసిన వాడు ఈశ్వరుడని చెప్తేనే సీతారాముల కథ మధురాతి మధురమవుతుంది. అంటే అసలు సీతమ్మకు వస్తున్నటువంటి సమస్యకి ఏ కాలమునందు పరిష్కారం రావాలో దానికి అనువుగా ఆయన బుద్ధిని ప్రచోదనం చేసి ఉంగరం ఇచ్చి పంపించాడు. ఇప్పుడు పట్టుకొచ్చిన ఆయన చటుక్కును ఉంగరం ఇచ్చి, అమ్మ ఏమనుకోకు, నీ జాడ తెలుసుకోవడానికి వచ్చాను, నేను హనుమని, ఇదిగో ఈ ఉంగరం రాముడు ఇచ్చాడు, నీ దగ్గర ఎట్టే పెట్టుకో, నువ్వు కనపడ్డావని చెప్పేస్తాను. రాముడి దగ్గరికి వెళ్ళి తుర్రుని పారిపోయాడు అనుకోండి. ఇది దుష్టుడైన రావణుడు చేసిన పని అని ఉంగరాన్ని అవతల పారేసి ఆవిడ ప్రాణం తీసేసుకుంటాడు. ఎందుకంటే వీడు నన్ను యామారుస్తున్నాడు. అలా రావణుడు చేశాడని ఎందుకు అనుకుంటుంది అని మీరు అనుకుంటున్నారా? అసలు యుద్ధకాండలో ఇంకా యుద్ధం మొదలవలేదు. యుద్ధం మొదలవకుండానే వాడు రాముడి యొక్క కృతకమైన శిరస్సు తయారు చేశాడు. తయారు చేసి రాముడి శిరస్సు తెచ్చి సీతమ్మ దగ్గర పెడితే కట్టుకున్న ఇల్లాలు అది రాముడి తలకాయ అనుకుంది ఆవిడ. అంత ఏడ్చింది. కానీ ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు కదూ. అంత ఏడుస్తుంటే అకస్మాత్తుగా వాడికి కబురు వచ్చింది, ఏదో ముఖ్యమైన పని మీద అందరూ ఎదురు చూస్తున్నారు రమ్మని. చటుక్కున వెనక్కి తిరిగిపోయాడు. తిరిగిపోవడంలో శిరస్సు అంతర్ధానం అయిపోయింది. అప్పుడు పక్కనున్న వాళ్ళు చెప్పారు, ఇంద్రజాలం వాడు సృష్టించాడు, అది రాముడి శిరస్సు కాదు. కావాలంటే అదిగో భైరీనాదాలు వినపడుతున్నాయి. నిజంగా రాముడి శిరస్సు తెగిపోతే వాళ్ళందరంత సంతోషంగా ఉంటారా, వస్తారా వానరులని అని. ఇంకొకసారి బ్రహ్మాస్త్రం చేత రాముడు పడిపోయి ఉంటే రాముడు మరణించాడు చూడమని సీతమ్మని పుష్పక విమానం ఎక్కించి పంపించాడు. ఎలాగో రాముడు చనిపోయాడని ఆవిడ తప్పు చేస్తే ఇక రాముడు లోపలికి రాడు, వెళ్ళిపోతాడు. ఇటువంటి భార్య నాకెందుకని కార్యం సాధించవచ్చు. ఎటువంటి కుట్రపూరితమైన ఆలోచనలు చెయ్యాలో అన్నీ చేశాడు. పైకి చేష్టితములకు ముందు లోపలి సంస్కారం ప్రధానం. లోపల ఆలోచన ఎలా ఉంటుందో పైన కార్యం అలా ఉంటుంది. అన్ని అవలక్షణములున్నవాడు, అటువంటి దుష్టమైన ఆలోచనలు ఉన్నవాడు, అటువంటి వాడు ఒక ఉంగరాన్ని తీసుకురావడం పెద్ద గొప్ప. తన దగ్గరున్న రాక్షసుల్లో ఒకటి కోతిని చేయడం పెద్ద గొప్ప. ఆవిడ నమ్ముతుందా? ఆవిడికి ఆశ్వాసం కలుగుతుందా? ఒక్కనాటికి కలగదు. ఇప్పుడు ఆయన గుర్తించింది ఏమిటంటే ఈ తల్లికి ఉంగరం ఇవ్వడం ప్రధానం కాదు. ఉంగరం ఇవ్వడానికి ముందు మాట్లాడాలి. అసలు మాట్లాడడానికి అవకాశం ఏది? ఇప్పుడు మాట్లాడి వెళ్ళలేదనుకోండి, ఉపద్రవం ఇంకొకలా వస్తుంది. అది ఈశ్వరుడు 1000 కళ్ళతో భక్తుణ్ణి చూసుకోవడం అంటే. ధర్మాన్ని ఆయన కాపాడుకుంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
సశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 5:49 సూర్యాస్తమయం 6:51. తిథి పాడ్యమి ఉదయం 7:37 వరకు. నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 6:50 వరకు. వర్జం మధ్యాహ్నం 3:42 నుంచి 5:28 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:54 నుంచి 12:46 వరకు. అమృతకాలం రాత్రి 2:20 నుంచి 4:06 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం బుధవారం హయగ్రీవునకు ప్రీతికరం, శ్రీరామచంద్రునికి ప్రీతికరం. రాముని యొక్క గుణగణాలను వర్ణించేటువంటి బాలరామాయణం అంటే రామాయణంలో మొదటి సర్గ బాలకాండలో. ఈ సర్గ ఏమిటి అంటే నారదుడు రాముని గురించి అతని మొత్తం గాథ గురించి వాల్మీకి వివరిస్తాడు. ఈ సర్గని ఎవరైతే పారాయణ చేస్తారో వారు సర్వ విధాల ఔన్నత్యాన్ని పొందుతారు, సాటివారిలో ఔన్నత్యాన్ని పొందుతారు. ఆ బాలరామాయణం పారాయణ చేసుకోవడం చాలా మంచిది. అలాగే విద్యార్థుల చేత చేయించడం మంచిది. అలాగే హయగ్రీవుడు ప్రీతికరం ఈ బుధవారం. ఆ కారణంగా విద్యార్థులైనటువంటి వారు హయగ్రీవుడిని పూజ చేసుకోవడం, అలాగే పెసలతో పాయసం చేసి దాన్నే హయగ్రీవం అని కూడా పిలుస్తారు. దాన్ని నివేదన చేసి ప్రసాదం స్వీకరించుకోవడం మొదలైనటువంటివన్నీ కూడా విద్యార్థులలో జ్ఞాపక శక్తిని పెంచుతాయి, విద్య యందు ఆసక్తిని పెంచుతాయి, విద్యను సద్వినియోగం చేసేటువంటి శక్తిని పెంచుతాయి. కాబట్టి మన కోసమే కాదు సమాజం కోసం కూడా అటువంటి వ్యక్తులను తయారు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. కాబట్టి హయగ్రీవుడిని తాము పూజించడం, పిల్లల చేత పూజింపజేయడం చాలా అవసరం. నేటి ఆణిముత్యాలు. మనశ్శాంతి కావాలంటే ఇతరుల దోషాలను ఎంచవద్దు, మన దోషాలను మనం సరిదిద్దుకోవాలి. తాత తల్లిదండ్రుల నుండి వచ్చిన ఈ రాజ్యము సకల సౌకర్యాలతోనూ సమృద్ధిగా ఉంది. సంతోషంగా అనుభవించు. ఆశపడకు, అత్యాశపడకు. రాజ్యాన్ని చక్కగా పాలిస్తూ శాసిస్తూ ఇంద్రుడిలాగా వెలుగొందుతున్నావు. అటువంటి నీకు దుఃఖం ఎందుకు వచ్చింది? దీనికి మూలం ఏమిటో నాకు చెప్పు అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు ఇలా అన్నాడు, తండ్రి మళ్ళీ చెప్తున్నాను, తింటున్నాను, తిరుగుతున్నాను, పడుకుంటున్నాను, కడుపు నింపుకుంటున్నాను అని మాత్రమే పాపాత్ముడు చూసుకుంటూ ఉంటాడు. పాపాత్ముడికి మాత్రం అది మాత్రం తృప్తి, అంతే. తింటున్నాను కదా, తిరుగుతున్నాను కదా, పడుకుంటున్నాను కదా, కడుపు నింపుకుంటున్నాను కదా అని అనుకుంటాడు. ఇది పాపి. ఆ పాపి శత్రువుల పట్ల అసహనంతో ఉండాలి కదా, ఈర్ష్యతో ఉండాలి కదా. అలా ఉండకపోతే అతన్ని
అధముడు అంటారు. మహారాజా, ఇదంతా సాధారణమైన సంపద, సాధారణమైన భోగాలు. ఇవి నాకు ఆనందాన్ని కలిగించటం లేదు. దీనికన్నా ధర్మరాజు వద్ద ఉజ్వలమైన సంపద ఉంది. దివ్యమైన భోగాలు ఉన్నాయి, దివ్యమైన వస్తువులు ఉన్నాయి. దాన్ని చూస్తూనే నాకు బాధ కలుగుతుంది. చాలామందికి కొంతమంది ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి వైభవాన్ని చూపిస్తుంటే చాలామంది తృప్తి పడరు. వాళ్ళు గుండెలో ఈర్ష్య భావంతో లోపల కుమిలిపోతూ ఉంటారు. పైకి మాత్రం బాగుంది 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 అంటుంటారు. ఇంటి దగ్గర ఉండేది నా దగ్గర లేదే అనుకుంటారు. అట్లా మోసం నుంచినో అబద్ధం నుంచినో ఎట్లనో దాన్ని సంపాదన చేస్తారు కొంతమంది. అందుకని కొన్ని సందర్భాల్లో అందరికీ అన్ని సందర్భాల్లో అన్ని వేళలా తన సంపదను, తన యొక్క గృహాన్ని, తన యొక్క వైభవాన్ని చెప్పకూడదు, చూపించకూడదు అని అదొక శాస్త్రం ఉన్నది. అదంతా కూడా మనకన్నా పెద్దలైనటువంటి వాళ్ళకు చూపించి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి. అది తప్పితే వాళ్ళు సంతోషపడి ఇంకా 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 అభివృద్ధిలో రా నాయనా అని ఆశీర్వదిస్తారు. ఎవరు చూపించాలో చెప్పాను కదా, మనకన్నా పెద్దలు మనల్ని ఆశీర్వదించే వాళ్ళకి చెప్పుకోవాలా ఇంత ఉంది సంపద నాకు అని. నిజంగా వాళ్ళు సంతోషపడి ఆశీర్వదించి ఇంతకన్నా ఎక్కువ అభివృద్ధి కాని నాయన నీ కొడుకులు ఇంకా అభివృద్ధి చేయని అంటారు. ఎందుకంటే వాళ్ళకేం కావాల్సిన లేదు కదా అది. అందుకని అది చూసి నేనంతా ఒకరోజు ఉండి చూసుకొని వచ్చాను. నా గుండె పిండినట్లు అవుతుంది. ఈ భూమి అంతా ధర్మరాజుకు వశమైపోయింది. నేనే రాయిలాగా బ్రతుకుతున్నాను. ఈ మాటను నేనెంతో నాకు బాధపడుతూ నీకు చెబుతున్నాను. గ్రహించు, నా బాధను గ్రహించు. నీపులు, చిత్రుకులు, కౌకరులు, కారస్కరులు, లోహజంగల క్షత్రియులు చాలా గొప్పవారు. అంతటి వారే ధర్మరాజు భవనంలో సేవలు చేస్తున్నారు. వాళ్ళందరినీ చూసి నాకు భయమైంది. చాలా పెద్దవాళ్ళు వాళ్ళు, మనకన్నా గొప్పవాళ్ళు. వాళ్ళంతా సేవ చేస్తున్నారు. అంతేకాదు హిమాలయ పర్వతం మీదే పార్వతీయులు, సాగర ద్వీపవాసులు, రత్నగనుల వాసులు ధర్మరాజు నివాసంలోకి అడుగు పెట్టడానికి కూడా వారికి అర్హత చాలలేదు. ద్వారం వద్దే నిలబడిపోయారు. మహారాజా, నన్ను ధర్మరాజు జ్యేష్ఠుడని, శ్రేష్ఠుడని తలచి గౌరవించాడు. నాకు అతనికి కానుకగా వచ్చిన రత్నాలు స్వీకరించటానికి నన్నే నియమించాడు. అప్పుడు నేను కోశాగారాన్ని జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉండగా ఎంతోమంది రాజులు కానుకలను తెచ్చి ఇచ్చారు. అప్పుడు ఆ రాసులకు అంతే లేదు. వారు ఇస్తూ ఉంటే నేను పుచ్చుకుంటూనే ఉన్నాను. నా చెయ్యి తిమ్మిరెక్కిపోయింది, నొప్పి పుట్టింది, బాగా అలసిపోయింది. కానీ రాజులు మాత్రం కానుకలు ఇవ్వటం ఆపలేదు. నేను అలా అలసిపోయినప్పుడు ఆ రాజులు రత్నరాసులను పట్టుకొని అలా నిలబడిపోయారు. అంటే ధర్మరాజు వద్ద ఎంత ధనం ఉందో ఒక్కసారి గ్రహించు. మయుడు ఒక అద్భుతమైన సౌధం నిర్మించాడు. అది మాత్రం నేను చెప్పలేకపోతున్నా. అందులో బిందు సరోవరంలోని రత్నాలను తెచ్చి స్ఫటికమణి శిలలతో ఒక పుష్కరిణి నిర్మించాడు. ఎంత అద్భుతమైనటువంటి ఆ ఒక పుష్కరిణినో చెప్పలేను. అదెంతో అందమైంది. అసలు అంతు లేదు దానికి, కట్టడానికి వీల్లేదు విలువ, అంత అందమైంది. అసలు మాట్లాడటానికి మాటలు చాలవు. ఆ భవనం చూస్తూనే, ఆ మణిమయ మాణిక్యమైనటువంటి రత్న భవనాన్ని చూస్తూనే దాన్ని వర్ణన చేసేటువంటి కవులు వర్ణన చేసేటువంటి భావన లేదు. అక్కడ విస్మృతులైపోతున్నాం, మౌనంగా ఉండిపోతున్నాం. అటువంటి పుష్కరిణి నిర్మించాడు.
అది ఒక పుష్కరిణిలా? అబ్బో, అదెంతో అందమైనది. అది నీటితో నిండి ఉన్నట్లుగా నాకు కనిపించింది. నాన్న, అది నీటితో నిండింది అనుకున్నా. నేను వస్త్రం పైకెత్తి పట్టుకొని నీరు ఉందనే భ్రమతో నడిచాను. అక్కడ పైకి వస్త్రం పెట్టుకున్నా. అట్లా పైకి పెట్టుకొని నా కత్తులు గిత్తులు గటారాలంతా పైకి పెట్టుకున్నాను. పైకి పెట్టుకొని ఈ చేయి పట్టుకొని గట్టిగా పైకి పంచ లాగి నా నిక్కర కనపడే వరకు కూడా పైకి పెట్టేశాను. అంటే నీళ్లు కదా, ఎంత లోతుందో తెలియదు కదా అని. అప్పుడు నాన్న, మహారాజా, నాన్న అనకూడదు కదా, ఇప్పుడు మహారాజా కదా, నా మహారాజా, అప్పుడు నన్ను చూసి భీమసేనుడు పక్క నవ్వాడు. పక్క నవ్వాడు. నా మనసు ఏమైండొచ్చు చెప్పు నువ్వే. అప్పుడు నాకు శత్రువుల అంతులేని సంపదను చూసి మూర్ఛ వచ్చింది, సిగ్గు వేసింది. నేనే కనుక సమర్థుని అయి ఉంటే అప్పుడే అక్కడే ఆ భీమసేనుడిని చంపి పారేసేవాణ్ణి. కానీ ఓ రాజా, భీముడిని చంపే ప్రయత్నం చేసుకుంటే శిశుపాలుడికి ఏ గతి పట్టిందో అప్పుడు నాకు అదే గతి అక్కడ పట్టేది. అందుకని ఊరికే నాకు కూడా ఆ టైంలో అక్కడ చేయకూడదు. భీముడిని చంపడానికి అప్పుడు మనం అనుకోకూడదు, తప్పది. అనుకున్నామనుకోండి, ఆ కథ ఏమైంది అనుకోండి. అక్కడ జరిగింది ఒకటి కథ. శిశుపాలుడి గతి చూడాలా. అసలు శిశుపాలుడి శిరస్సుందే బంతిలాగా 3 చెంగులు చెంగు పైకి వెళ్ళి పైన వచ్చి పైన అది ఏమని చెప్తావు. ఇక నా కథ చూడు, ముందుకు చెప్తాను. అది కాకుండా నేను ఆ మయసభను పరిశీలిస్తున్నప్పుడు జారిపడ్డాను. మహారాజా, నన్ను చూసి శత్రువులంతా నవ్వారు. అక్కడ పక్క నవ్వారు. అది నన్ను కాల్చి వేస్తుంది. ఇప్పుడు నేను తల ఎత్తుకోలేకపోతున్నా. ఇప్పుడు అనుకుంటే నల్లగుడ్డను ముఖం మీద వేసుకోవాలనిపిస్తుంది నాకు. వెళ్ళి మూలలో కూర్చోవాలనిపిస్తుంది నాకు. దోమల మూలలో వెళ్ళి కూర్చోవాలనిపిస్తుంది నాకు. నేను ఈ అవమానాన్ని తట్టుకోలేకపోతున్నాను మహారాజా. ప్రతీకారం చేయలేకపోతున్నాను. అక్కడ నవ్విన వాళ్ళందరినీ చంపాలా అనుకున్నాను. కానీ ఆ సమయం కాదే. ఒకవేళ ఆ పని చేస్తే నన్ను చంపేస్తారు వాళ్ళు. అక్కడ ఆ మయసభలో నేను కొంచెం ముందుకు నడిచాను మహారాజా. మళ్ళీ అలాంటిదే పద్మాలతో నిండినటువంటి మరొక కొలను కనిపించింది నాకు. విపరీతమైన పెద్ద కొలను కనిపించింది. అది స్ఫటిక శిలాలతో నిర్మించబడి ఉంది. అది అబ్బో, అది ఇంకా నేను చెప్పలేను. నువ్వు కావాల్సి కళ్ళు మూసుకో. వదిలే, నువ్వు కళ్ళు మూసుకోవాల్సిన పని లేదు. కళ్ళు మూసుకున్నా ఒకటే, కళ్ళు తెరిచినా ఒకటే నీకు. ఇప్పుడు నీకు కనపడుతుంది చూసుకో. అందులో నీరుంది. నాకేం తెలుసు, ఆ మొదటిది మాదిరిగా అనుకున్నా. పంచంతా పైన పట్టుకొని వెళ్ళానా మొదటిది, అదేలాగా ఇంకోటి ఉంది డూప్లికేటు. అట్లనే ఉంది. దాంట్లో నీరుండే నాకు తెలీదు. దాంట్లో నీరుంది అనుకున్నా. నీళ్లు లేకోకుండా ఉన్నట్టే ఉంది. అంటే మొత్తం మన భాషలో చెప్పాలంటే ఫ్లోరింగు, రత్న ఖచ్చితమైనటువంటి ఫ్లోరింగు. దాంట్లో అనుకున్నాను దీంట్లో అదే మాదిరిగా ఇది కూడా అనుకొని, దాంట్లో నీరు లేదు కదా అనుకొని భ్రమపడ్డా. నేను విలాసంగా ఇట్లా నడిచాను, టపక్కని కింద పడ్డా. టీవీగా నడిచాను, జుర్రుని జారిపడ్డా లోపలికి. మొత్తం అంతా తడిసిపోయింది నాకు. తత్ర మాం ప్రాహ సత్కృష్ణః, తత్ర మాం ప్రాహ సత్కృష్ణః, పార్థేన సహ సుస్వరం, పార్థేన సహ సుస్వరం, ద్రౌపదీ చ సహ స్త్రీభిః, ద్రౌపదీ చ సహ స్త్రీభిః వ్యతయంతి మనో మమ, వ్యతయంతి మనో మమ. అయ్యో, అక్కడ జారిపడ్డ నన్ను చూసి అర్జునుడితో కలిసి కృష్ణుడు బిగ్గరగా నవ్వాడు. అక్కడే ఉన్నాడు. ఆమె తర్వాత తెలిసింది. తలుపు నుంచి అవతల ఉన్నాడు అనుకున్నా, అక్కడే ఉన్నాడు. బిగ్గరగా నవ్వాడు. కృష్ణుడు నవ్వాడు, అర్జునుడు నవ్వాడు. అబ్బో, భీముడు నవ్వాడు. మహారాజా, ద్రౌపది కూడా వెంట ఉన్న స్త్రీలతో కలిసి నవ్వి నా మనసును బాధ పెట్టింది. ఎంత బాధ పెట్టిందో చూడు. అంతేకాదు మహారాజా, నాకు
ఇంకొక మోసం కూడా జరిగింది. అంత మోసం, చెప్పలేనంత మోసం అక్కడ జరిగింది. ఇంకొక మోసం జరిగింది. ఆ మయసభలో ద్వారం లేని చోట ద్వారం ఉన్నట్లుగా నిర్మించబడింది ఒకటి. అది ఇంకా నేను మర్చిలేకపోతున్నాను. ఇదేదో రెండు మర్చిపోదామనుకుంటే అది ఒక్కదానికొకటి మర్చిపోలేకపోతున్నా నేను. దీన్ని మర్చిపోదామంటే ఇంకొకటి నీ ఎందుకురా భవనం చూడాలా అని ఆశ పుడింది నాకు ఆ శకునికి. శకుని మాత్రం జాగ్రత్తగా ఉండేవాడు. నేను పడుతూనే తాను దూరం అయిపోయాడు. చూసారా ఎంత బాగుంది చూడండి. తాను మాత్రం హాయిగా ఉన్నాడు శకుని. కుంటికాయలు వేసుకొని వారగన్ను చూపుతో హాయిగా వేరే ఉన్నాడు అంతే, మెల్లగన్ను చూపుతో. నేనే తాపత్రయపడింది ఆ సౌధం చూడాలని చెప్పేసి. ఆ సౌధం నుండి బయటకు వెళుతుంటే అక్కడ ద్వారం ఉంది. సౌధం నుంచి హాయిగా టీవీగా నేను వెళుతున్నా అదేమి అక్కడ ద్వారం లేదు అని చెప్పేసి. అది వెళుతుంటే అక్కడ ద్వారం ఉంది. అది నాకు తెలియదు, తెరిచినట్టుగా ఉంది. అది ఆ ద్వారం ఉంటే తెరిచినట్టుగా ఉంటుంది. అది ఏం మాయాసభ, అది ఏమిటో తెలీదు. అసలు తెరిచినట్టుగానే ఉంది. అది ఎట్లా కట్టారో, అది ఏం చేశారో. నేను ముందుకు వెళ్ళి టపీమని రాయి కొట్టుకున్నాను, ఇంకంతే. అది ద్వారం కాదు, ఒక పెద్ద బండరాయి. అప్పుడు నా నుదటిపై గట్టిగా దెబ్బ తగిలింది. మహారాజా చూడండి కావాలంటే, చేయి పెట్టి చూడండి కావాలంటే, మీకు కనపడదు కదా, చూడండి చేయి. అవును నాయనా అన్నాడు. అప్పుడు అక్కడ ఏం చేసేది, ఎవరు లేరామని చూస్తే నకుల సహదేవులు ఉన్నారు అక్కడ. ఒక్కొక్క చోట ఒక్కొక్కరు నిలబడ్డారు. వాళ్ళు దూరం నుంచి నన్ను చూసి వేగంగా నా వద్దకు వచ్చారు. నా చేతులు పట్టుకొని నా కోసం బాధపడుతూ నన్ను ఓదార్చారు. ఏమైంది చిన్నాయన అంటున్నారో పెదనాయన అంటున్నారో నాకు అర్థం కాలే. నాకు గుబులుగా చెవులు వినపడటం లేదు, అంత ఏటుపడింది నాకు. నక్షత్రాలు కనపడ్డాయి నాకు. వాళ్ళేమో చేయి పట్టుకొని ఏమైంది చిన్నాయన అంటున్నారో పెదనాయన అంటున్నారో నాకు అర్థం కాలే. చిన్న పెద్దనాయన అంటున్నారో తెలియటం లేదు. 2 రోజులే కదా వ్యత్యాసం నాకు ధర్మరాజుకు, అందుకని ఏమంటున్నారో తెలియటం లేదు. సహదేవుడు ఎంతో ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ, రాజా ఇక్కడ ద్వారం ఉంది, ఈ వైపు నుంచి వెళ్ళు అని పదే నాకు చెప్పాడు. చాలక్క వాడి యొక్క మహిమను చెప్పుకొని వచ్చాడు. ఆ భవనం యొక్క మహిమ. అప్పుడు నేనేమనుకోవాలా? భీముడైతే నన్ను చూసి నవ్వుతూ ఉన్నాడు. ఇంకా ఓ ధృతరాష్ట్రపుత్ర అని పిలుస్తూ, ఈ వైపు ద్వారం ఉంది, ఓ ధృతరాష్ట్రపుత్ర ఇటువైపు రా, అటువైపు చూడు, ఇటు నుంచిరా, ఇటు తిరుగు. అస్సలు ఆ హాల్లో ఎందుకు నేను వెళ్ళాను అనిపించింది. నాకు బుద్ధి లేదు. వాపస్ వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలో నాకు తెలియటం లేదు. అడగాలంటే సిగ్గవుతుంది. ఏం చేసేది? నేను వారి మాటలను జీర్ణించుకోలేకపోతున్నాను. ఇప్పుడు అటు రమ్మంటాడు ఒకడు, ఇటు రమ్మంటాడు ఒకడు. అక్కడ తలుపు ఉంది అంటాడు, వెళ్ళొద్దు అంటాడు. ఇటు తలుపు లేదు, వెళ్ళు అంటాడు. నాకు భయం మళ్ళీ కొట్టుకుంటే అని. ఇలా నాకు ఘోరమైన అవమానం. నేను ఈరోజు ఎందుకు పనికిరాని వాళ్ళలాగా అయిపోయా, పిరికి పందలాగా అయిపోయా, దేనికి పనికిరాని వాళ్ళలాగా అయిపోయాను అక్కడ ఆ భవనంలో, మయభవనంలో. అక్కడ చూసిన రత్నాల పేర్లు నేను ఎప్పుడు వినలేదు. నేను అక్కడ ఎవరో చెప్తున్నారు, ఈ రత్నం అది, ఆ రత్నం అది, వాడెవడో కొట్టుకుంటూనే ఉన్నాడు, చెప్తూనే ఉన్నాడు. నేను కానలేదు అటువంటిది. అది కూడా నా మనస్సుకు బాగా కాల్చివేస్తుంది. నేను అసూయతో రగిలిపోతున్నాను. నాకు శాంతి కలగటం లేదు. ఏం చేసేది మయసభ అన్నాడు దుర్యోధనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.